ఏపీలో పెట్టుబడులే లక్ష్యంగా సీఎం చంద్రబాబు సింగపూర్ పర్యటన కొనసాగుతోంది. మంత్రులు లోకేష్, నారాయణ, టీజీ భరత్లతో కూడిన చంద్రబాబు బృందం 5 రోజుల పాటు 29 సమావేశాలలో పాల్గొనబోతున్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యంగా సీఎం చంద్రబాబు సింగపూర్లో పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా సింగపూర్ దేశాధ్యక్షుడు, మంత్రులు, పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు, ప్రభుత్వ ప్రతినిధులతో సీఎం వరుసగా భేటీ అవుతారు. రాష్ట్రాభివృద్ధిలో ప్రవాసాంధ్రుల భాగస్వామ్యం, ఎగుమతులు పెంచడానికి అనుసరించాల్సిన విధానాలు, ఏపీ యువతకు నైపుణ్య శిక్షణ, విదేశాలలో ఉద్యోగ కల్పన తదితర అంశాలపై విదేశీ ప్రతినిధులతో సీఎం చర్చించనున్నారు. చంద్రబాబు సింగపూర్ పర్యటనకు సంబంధించి మరింత సమాచారం మా సిటీ 24/7 ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. పెట్టుబడులే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు సింగపూర్ పర్యటన కొనసాగుతోంది. ఈరోజు ఉదయం ఆయన సింగపూర్లో దిగిన వెంటనే కూడా ఆయనకు సాదర స్వాగతం లభించింది. సింగపూర్తో పాటు వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి తెలుగు వారంతా కూడా ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. ఉదయం నుంచి కూడా అక్కడ అనేక సాంస్కృతిక కార్యక్రమాలతోటి ఆయన తొలి అడుగు సింగపూర్లో దిగిన వెంటనే కూడా ప్రారంభమైందని చెప్పవాలి. ఒక రకంగా తెలుగు వారంతా కూడా చంద్రబాబు సింగపూర్ రావటాన్ని ఒక పర్వదినంగా వాళ్ళంతా కూడా భావిస్తూ ఉన్నారు. ప్రధానంగా ముఖ్యమంత్రి చంద్రబాబు సింగపూరు వెళ్ళిన ప్రధాన లక్ష్యం ఆంధ్రప్రదేశ్కు పెట్టుబడులు తీసుకురావాలన్నటువంటి ఏకైక లక్ష్యంతో ఆయన సింగపూర్లో పర్యటిస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు ఆయన వెంట మంత్రి లోకేష్, అలాగే టీజీ భరత్తో పాటు మంత్రి నారాయణ, పలువురు అధికారులు కూడా ఆయన వెంట వెళ్ళటం జరిగింది. కీలకమైనటువంటి భేటీల్లో ఆయన ఈ 5 రోజుల పాటు జరగబోతున్నటువంటి పర్యటనలో పాల్గొనబోతా ఉన్నారు. మొత్తం 29 కార్యక్రమాల్లో ఆయన పాల్గొనబోతున్నట్లుగా కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి అధికారులు వెల్లడించడం జరిగింది. ఈరోజు ఉదయం భారత హైకమిషనర్ తోటి ఆయన ప్రధానంగా భేటీ కావటం జరిగింది. అక్కడ సింగపూర్లో ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి, అక్కడ ఇన్వెస్టర్లకు సంబంధించి భారత్ వైపు వాళ్ళంతా కూడా చూస్తున్నటువంటి విధానం ఏంటి అన్న దాని మీద కూడా భారత్ హైకమిషనర్ ద్వారా అనేక అంశాలను ముఖ్యమంత్రి చంద్రబాబు తెలుసుకోవటం జరిగింది. ఈ సందర్భంగా అక్కడ భారత హైకమిషనర్ కూడా ఆయన చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి చంద్రబాబుకు చెప్పడం జరిగింది. భారతదేశంలో పెట్టుబడులు పెట్టేందుకు సింగపూర్కు సంబంధించినటువంటి అనేక మంది ఆసక్తి చూపిస్తూ ఉన్నారని కూడా ఈ సందర్భంగా భారత హైకమిషనర్ ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకొచ్చారు. ఇక్కడ ఉన్నటువంటి అవకాశాలు ఏంటన్నవి కూడా ఆయన భారత హైకమిషనర్కు చంద్రబాబు వివరించడం జరిగింది. గతంలో రాజధాని నిర్మాణ సమయంలో సింగపూరు ప్రభుత్వం స్వయంగా ఇక్కడ ఈ రాజధాని అభివృద్ధి కార్యక్రమాల్లో పాలు పంచుకునేందుకు ఆసక్తి చూపించడం, వాళ్ళ స్వయంగా ఇక్కడికి వచ్చి ఇవన్నీ కూడా ఈ రాజధాని నిర్మాణ కార్యక్రమాలకు సంబంధించి వాళ్ళు తమ యొక్క పాత్రను క్రియాశీలకంగా వ్యవహరించే విధంగా వాళ్ళు ముందుకెళ్ళినటువంటి పరిస్థితి ఆ రోజు 2014 నుంచి 19 వరకు ఉంది. అయితే ఆ తర్వాత వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రాజధాని నిర్మాణానికి సరైనటువంటి ప్రాధాన్యత ఇవ్వకపోవడంతో తిరిగి సింగపూర్కు సంబంధించినటువంటి ప్రభుత్వం ఇక్కడ రాజధాని నిర్మాణంలో వాళ్ళు భాగస్వాములు కాకుండా తిరిగి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనిపించింది. అయితే ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన ద్వారా ఈ రాష్ట్రానికి సింగపూర్లో ఉన్నటువంటి అనేక మంది పారిశ్రామికవేత్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆంధ్రప్రదేశ్ వైపు చూసే విధంగా, ఇక్కడ పెట్టుబడులు పెట్టే విధంగా, వాళ్ళందరినీ కూడా ఆకట్టుకునే విధంగా ఈ 5 రోజుల పాటు వరుస భేటీలతోటి ఆయన వాళ్ళందరికీ కూడా ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు ఉన్నటువంటి అవకాశాలన్నింటినీ కూడా వివరించబోతా ఉన్నారు. ప్రధానంగా రాష్ట్రంలో మనం చూసుకున్నట్లయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికే దాదాపు 10 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు ఈ రాష్ట్రానికి రావటం జరిగింది. గత 5 ఏళ్ల కాలంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న సమయంలో ఏకంగా సంక్షేమ కార్యక్రమాలు తప్పించి ఈ రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు ఏవి కూడా జరగలేదనేది అందరికీ తెలిసినట్టు విషయమే. 2014 నుంచి 19 వరకు కూడా ఆ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు ఏవైతే రాష్ట్రంలో రోడ్లను నిర్మించారో అవే రోడ్లు గత జగన్మోహన్ రెడ్డి పాలనలో కూడా ఉన్నాయి తప్పించి కనీసం ఒక రోడ్డు కూడా నిర్మించలేనటువంటి పరిస్థితి అయితే గత 5 ఏళ్ల కాలంలో ఉంది. సంక్షేమ కార్యక్రమాలు తప్ప ఎక్కడా కూడా పారిశ్రామిక అభివృద్ధి జరగలేదు. కొత్తగా ఉపాధి అవకాశాలు కూడా పెరగనటువంటి పరిస్థితి. ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత
కేంద్ర ప్రభుత్వ సహకారంతో దాదాపుగా రాజధాని నిర్మాణం కోసమే 15,000 కోట్ల రూపాయలు తీసుకురావడం జరిగింది. అలాగే విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం 12,500 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం కేటాయించడం, ఇక దాంతోపాటు అనేక ప్రైవేటు పారిశ్రామిక సంస్థలు ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చాయి. అటు అనకాపల్లిలో మిట్టలకు సంబంధించినటువంటి స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటు కావచ్చు, అలాగే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి గ్రీన్ ఎనర్జీకి సంబంధించినటువంటి అక్కడ ఏర్పాటైనటువంటి నెలకొల్పబోతున్నటువంటి ప్రాజెక్ట్ కావచ్చు, ఇలాంటి వాటన్నిటికీ కూడా శంకుస్థాపనలు చోటు చేసుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అటు ఓరకొల్లు కొప్పర్తి దగ్గర పారిశ్రామిక నడవ ఏర్పాటుకు సంబంధించి కూడా అక్కడ శంకుస్థాపన కార్యక్రమం చేసుకోవడం జరిగింది. దాదాపుగా మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో ఒక్కొక్క నియోజకవర్గానికి ఒక్కొక్క ఎంఎస్ఎంఈ ప్రాజెక్టు తీసుకురావాలన్నటువంటి ఉద్దేశంతో ప్రతి నియోజకవర్గంలో కూడా ఒక పారిశ్రామిక నడవ ఏర్పాటు చేయాలన్నటువంటి ఉద్దేశంతో ఇప్పటికే 42 పారిశ్రామిక నడవాల ఏర్పాటుకు సంబంధించి ప్రారంభోత్సవాల కార్యక్రమం కూడా చేసుకోవడం జరిగింది. ఈ నియోజకవర్గాల వారీగా కూడా ఈ పరిశ్రమలు అభివృద్ధి చేయాలన్నటువంటి ప్రధాన ఉద్దేశంతో ఇవాళ సింగపూర్లో అక్కడ ముఖ్యమంత్రి చంద్రబాబు తెలుగు డయాస్పోరాలో ప్రధానంగా ఆయన ప్రసంగించారు. ఆ ప్రసంగం సందర్భంగా కూడా అక్కడకు హాజరైనటువంటి సింగపూరే కాదు, ఆ పక్కన ఉన్నటువంటి మలేషియా, థాయిలాండ్, ఫిలిప్పీన్స్ లాంటి కంట్రీస్ నుంచి కూడా తెలుగు వారంతా కూడా అక్కడికి రావటం జరిగింది. వాళ్ళను ఉద్దేశించి ముఖ్యమంత్రి చంద్రబాబు తెలుగు రాష్ట్రంలో ఏదైతే ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టడానికి ఉన్నటువంటి అవకాశాలన్నింటినీ కూడా ఆయన చాలా స్పష్టంగా అక్కడ ఉన్నటువంటి తెలుగు వారందరికీ కూడా వివరించడం జరిగింది. చాలామంది, ఎందుకంటే ఇక్కడి నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళినటువంటి తెలుగువారు వాళ్ళంతా కూడా సింగపూరే కాదు, ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి అనేక దేశాల్లో వాళ్ళు పెట్టుబడులు పెట్టి ఇవాళ పారిశ్రామికవేత్తల స్థాయికి వాళ్ళంతా ఎదిగినటువంటి పరిస్థితి. వాళ్ళందరినీ కూడా మాతృభూమిలో పెట్టుబడులు పెట్టండి, ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఉపాధి కల్పించిందని వాళ్ళందరికీ కూడా ఒక దిశానిర్దేశం ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ తెలుగు డయాస్పోరాలో ఆయన చాలా స్పష్టంగా వాళ్ళందరికీ కూడా విజ్ఞప్తి చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అలాగే అక్కడ ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలతో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ అయ్యారు. ప్రధానంగా ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి సంబంధించి అవకాశాలను కూడా ఆయన చాలా స్పష్టంగా వివరించడం జరిగింది. గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టుకు సంబంధించి ఆయన ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి ఉన్నటువంటి అవకాశాలను కూడా వివరించారు. అలాగే సుదీర్ఘమైనటువంటి దాదాపుగా 1000 కిలోమీటర్ల తీర ప్రాంతం ఇక్కడ ఉంది. ఇక్కడ పోర్టులు పెట్టడానికి కూడా అవకాశం ఉంది. దాదాపుగా 20 పోర్టులు ఏర్పాటు చేయాలన్నటువంటి లక్ష్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నారు. సింగపూర్ లాంటి దేశాల్లో అక్కడ ఉన్నటువంటి పోర్టులు ఏవైతే ఉన్నాయో వాటిని స్వయంగా ఆయన పరిశీలించి అక్కడ పోర్టుకు సంబంధించినటువంటి ఎవరైతే పోర్టుకు సంబంధించిన అథారిటీలు ఉన్నాయో వాళ్ళందరికీ కూడా ఆయన భేటీ కాబోతా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో దాదాపు సుదీర్ఘమైనటువంటి 1000 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంది. ఇక్కడ పోర్టుల నిర్మాణానికి అవకాశాలు కూడా ఉన్నాయని వాళ్ళందరికీ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పబోతా ఉన్నారు. తద్వారా ఈ రాష్ట్రంలో దాదాపుగా ఇప్పుడున్న పోర్టులతో పాటు ఒక 15 పోర్టులని అదనంగా తీసుకురావాలన్నటువంటి లక్ష్యంతో ఆయన ఈ సింగపూర్ పర్యటనలో పెట్టుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అలాగే ఎయిర్పోర్ట్లకు సంబంధించి కూడా ఎయిర్పోర్టుల్లో కూడా విదేశీ పెట్టుబడిదారుల భాగస్వామ్యాన్ని ఆయన కోరుతున్నటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి ఎవరైతే పెట్టుబడిదారులు ఉన్నారో వాళ్ళు కూడా ఇక్కడ ప్రైవేట్ ఎయిర్పోర్ట్లో పెట్టుబడులు పెట్టే విధంగా వాళ్ళకు కూడా విజ్ఞప్తి చేయబోతా ఉన్నారు. ఇక విద్యా సంస్థలకు సంబంధించి ఇప్పటికే మనం అమరావతిలో తీసుకుంటే అనేక విద్యా సంస్థలు ఇక్కడ పెట్టుబడులు పెట్టడం ద్వారా తమ సంస్థలో నెలకొల్పేందుకు వాళ్ళంతా కూడా ఆసక్తి చూపిస్తూ ఉన్నారు. అలాగే సాఫ్ట్వేర్ కంపెనీలకు సంబంధించి విశాఖపట్నం సాఫ్ట్వేర్కు అనుకూలంగా ఉంది. అక్కడ గూగుల్ లాంటి సంస్థలు వాళ్ళ యొక్క సంస్థలను నెలకొల్పేందుకు ఆసక్తి చూపిస్తూ ఉన్నాయి. దాంతోపాటు మైక్రోసాఫ్ట్ లాంటి సంస్థలు కూడా ఇక్కడ ఇన్వెస్ట్ చేసేందుకు ఆసక్తి చూపిస్తూ ఉన్నారు. ప్రధానంగా అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ ఏర్పాటుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తూ ఉంది. క్వాంటమ్ వ్యాలీ డిక్లరేషన్ కూడా
రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి నేపథ్యంలో ఈ క్వాంటమ్ వ్యాలీకి సంబంధించి మైక్రోసాఫ్ట్తో పాటు అనేక సాఫ్ట్వేర్కు సంబంధించి హార్డ్వేర్కు సంబంధించినటువంటి సంస్థలు ఆసక్తి చూపిస్తూ ఉన్నాయి. అవన్నీ కూడా ఇక్కడ పెట్టుబడులు పెట్టబోతూ ఉన్నాయి. ఈ క్వాంటమ్ వ్యాలీకి సంబంధించి కూడా సింగపూరు ప్రజలతోటి ఆయన ప్రధానంగా చర్చించబోతూ ఉన్నారు. ఇక్కడ క్వాంటమ్ వ్యాలీ ద్వారా అమరావతిలో ఏ విధంగా దీన్ని డెవలప్ చేయబోతా ఉన్నాం, హార్డ్వేర్ సిటీగా ఏ విధంగా మార్చబోతా ఉన్నాం అనేది కూడా ఆయన స్పష్టంగా చెప్పబోతా ఉన్నారు. ఇక తిరుపతికి సంబంధించి అక్కడ ఎలక్ట్రానిక్ సిటీ ఏర్పాటుకు సంబంధించి ఉన్నటువంటి అవకాశాలను, అక్కడ ఇప్పటికే ఉన్నటువంటి శ్రీ సిటీ లాంటి అక్కడ పెట్టుబడులు ఏ విధంగా వచ్చినటువంటి పరిస్థితి ఉందో అవన్నీ కూడా సింగపూర్కు సంబంధించినటువంటి పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులకు స్వయంగా ఆయన వివరించబోతా ఉన్నారు. అనేక రంగాల్లో ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులకు అవకాశాలు ఉన్నాయి కాబట్టి తప్పనిసరిగా ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపించాలని అక్కడ ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలకు ఆయన ఈ కీలకమైనటువంటి సమావేశాల ద్వారా విజ్ఞప్తి చేయబోతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ 5 రోజుల పాటు అనేక అంశాల మీద ఆయన సింగపూర్ పర్యటనలో స్టడీ చేయబోతా ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి ఎయిర్పోర్ట్లు కావచ్చు, దాంతోపాటు పోర్టులు కావచ్చు, ఇతర రంగాలు కావచ్చు, వాటన్నింటినీ కూడా స్వయంగా ఆయన పరిశీలించిన తర్వాత అక్కడ ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలకు ఈ రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చినటువంటి పారిశ్రామిక విధానాన్ని, పారిశ్రామిక పాలసీలను కూడా ఆయన వివరించి ఇక్కడ పెట్టుబడులు పెడితే రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా రాయితీలు ఇస్తుంది, ఇక్కడ పెట్టుబడులు పెట్టడం ద్వారా పెట్టుబడిదారులకు ఏ విధమైనటువంటి ప్రయోజనాలు అందబోతా ఉన్నాయనేది కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు చాలా స్పష్టంగా వాళ్ళందరికీ కూడా వివరించబోతా ఉన్నారు. రాష్ట్ర ప్రజలంతా కూడా చాలా ఆసక్తిగా ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబు సింగపూర్ ద్వారా ఈ రాష్ట్రానికి ఏం తీసుకురాబోతా ఉన్నారని కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే గతంలో మనం చూసుకున్నట్లయితే ఈయన ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికే ఆయన తొలి పర్యాయం ఆయన ఒక విదేశీ పర్యటన కూడా చేయటం జరిగింది. అక్కడ కూడా ఆయన పెట్టుబడిదారుల ఇక్కడికి ఆంధ్రప్రదేశ్కు రప్పించే లక్ష్యంగానే ఆయన తన యొక్క మీటింగ్లు కూడా ఆయన ఏర్పాటు చేసుకున్నారు. ప్రస్తుతం రెండో పర్యాయం ఈ సింగపూర్ పర్యటనకు వెళ్ళిన సందర్భంగా కూడా ఆయన అక్కడ ఉన్నటువంటి పెట్టుబడిదారులకు కూడా ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఉన్నటువంటి అవకాశాలను స్పష్టంగా వివరిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఏదేమైనప్పటికీ కూడా రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి చేయటం, అలాగే 20 లక్షల ఉద్యోగాల కల్పనే ప్రధాన లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు అడుగులు వేస్తూ ఉన్నారు. ఆయన ప్రతి అడుగు కూడా ఈ రాష్ట్రం యొక్క ప్రయోజనాలు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అభివృద్ధికి సంబంధించినటువంటి ఆలోచనలే చేస్తూ ఉన్నారన్నటువంటి పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం ఇవాళ తొలి రోజు పర్యటన సింగపూర్లో ఆయన కొనసాగుతోంది. మరో 4 రోజుల పాటు కూడా ఆయన సింగపూర్లో ఉండి అక్కడ ఉన్నటువంటి మొత్తం పెట్టుబడిదారులను ఈ రాష్ట్రం వైపు ఆకర్షించే విధంగా ఆయన యొక్క తన పర్యటన అయితే కొనసాగించబోతా ఉన్నారు.